ఎస్సీ కులం నుండి మతం మారితే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు అని ఇటీవల సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ మీద చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. పాస్టర్ విపి గారు మాట్లాడిన ఒక వీడియోని నాకు పంపించారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే దండవరా దోత అని అనిపించింది సింపుల్గా. అసలు ఆయన ఏం మాట్లాడారు ప్లే చేస్తాను. ఈ సెమినార్ లాస్ట్ రోజు ఒక ర్యాలీ చేసుకుంటూ కాకినాడ కలెక్టరేట్కి వెళ్ళి ఈ బీసీసీ రద్దు కోరుతూ ఒక అర్జీ సమర్పించి వద్దామన్న ప్లాన్ వేసుకున్నాను నేనే మొదట. మీరు ర్యాలీగా కలెక్టరేట్కి వెళ్ళి అర్జీ ఇచ్చినంత మాత్రాన అది రద్దు అయిపోదండి. ఎందుకంటే దాన్ని రద్దు చేసే అధికారం కలెక్టర్ గారికి ఉండదు, సీఎం గారికి కూడా ఉండదు, ప్రధానమంత్రికి కూడా ఉండదు. రాజ్యాంగ సవరణ చేయాలి పార్లమెంట్లో. ఇప్పుడు వాక్యానుసారం అని నిజంగా క్రైస్తవ సమాజంలో బుర్ర తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బైబిల్ సరిగ్గా తెలియదు కానీ బోధిస్తుంటారు. బుర్ర తక్కువ బోధిస్తున్నారండి బైబిల్. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మనం బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటేనే మనం దేవుని పిల్లలు అవుతాం, లేకపోతే అవ్వం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈయనకి బీసీసీ సర్టిఫికెట్ మీద ఎంత అవగాహన ఉంది అనేది ఆ తర్వాత ఆణిముత్యాల్లో వస్తుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిచ్చినప్పుడు మతం మారితే కులం మారాలన్న నియమాన్ని అందులో పెట్టలేదు. ఆ తర్వాత ఒక ఆ బాబు ఇందులో చేర్చాడు దాన్ని. చూడండి, ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఇది పెట్టలేదంట. మరి ఏం పెట్టారు? ఎస్సీలు మతం మారినా కులం మారదు అని రాసిచ్చారా నీకేమన్నా విపి రెడ్డి గారు? రాజ్యాంగ సభ సభ్యులు, ఆ కమిటీ, అందులో ఒక మెంబరు అంబేద్కర్ గారు, వాళ్ళు రాజ్యాంగం తయారు చేసిన తర్వాత అందులో ఒక అంశాన్ని చేర్చారు. అదేంటి అంటే ఈ దేశంలో ఏ వర్గాల వాళ్ళు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కిందకు వస్తారో నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రపతికి కట్టబెట్టారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో 1వ అంశం. అయితే రాష్ట్రపతికి సంక్రమించినటువంటి ఈ అధికారం ద్వారా ఆయన ఎవరెవరిని ఈ ఎస్సీలో చేర్చాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. వారికి మాత్రమే రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఆ ఎస్సీ కేటగిరీ నుండి బయటికి వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అనేది రాష్ట్రపతి అక్కడ ధృవీకరించారు. ఆ తర్వాత అది రాజ్యాంగంలో భాగమైంది. ఇది అంబేద్కర్ గారికి తెలియకుండా ఏం జరగలేదు. స్పష్టంగా ఆయన ఆమోదం ఉంది. ఆయన ఎప్పుడూ కూడా దీనిని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మాట్లాడలేదు. ఎందుకంటే దానికి చాలా తర్కబద్ధంగా హేతుబద్ధంగా ఆ అంశాన్ని రూపొందించారు కాబట్టి. ఇంకా వివరణ ముందుకెళ్ళినా చూద్దాం. కొన్ని కులాల వాళ్ళకే ఈ రూల్ ఏంటండి అసలు? అయినా క్రైస్తవ్యంలోకో లేకపోతే ఇంకొక దాంట్లోకో మారితేనే మీరు బీసీసీలోకి వెళ్ళిపోవాలి, మీకు ఉన్నటువంటి అన్ని రద్దు చేసేయాలి. ఇదంతా ఒక వివక్షతో చేసినటువంటి దుర్మార్గపు పనిది. అది నీచమైన పని, దుర్మార్గపు పని. అంటే ఈ ఉద్దేశంలో ఎస్సీలు మతం మారితే వాళ్ళకి ఎస్సీ హోదా పోతుంది, మరి ఎస్టీలకి పోవట్లేదు కదా, వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇలా చేశారు అనేది ఈయన ప్రశ్న. ఇప్పుడు ఎస్సీలుగా కేటగిరీ చేసింది ఏ ప్రాతిపదిక మీద అనే అంశం తెలిస్తే దీనికి ఆయన సమాధానం తెలుస్తుంది. ఎస్సీలుగా ఎందుకు వర్గీకరించారు, ఎస్టీలుగా ఎందుకు వర్గీకరించారు, బీసీలుగా ఎందుకు వర్గీకరించారు, కనీసం ఈ బేసిక్స్ అన్న తెలుసుకోండి కాస్త. ఎస్సీ కేటగిరీలో సమాజంలో ఎవరైతే వివక్షకు గురయ్యారో, అణచివేతకు గురయ్యారో వాళ్ళని ఎస్సీ సమూహంలో చేర్చారు. ఆర్థికంగా వెనుకబాటుతనం ఉన్నటువంటి కులాలని బీసీల్లో చేర్చారు. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీల్లో గిరిజన సాంప్రదాయం కలిగినటువంటి సంచార జాతులు, వాళ్ళని ఎస్టీలు అన్నారు. ఇప్పుడు సామాజిక వివక్ష అనే కారణంతో ఎస్సీ సమూహంలో చేరారు కదా. మరి ఈ కులం నుండి బయటికి వెళ్ళిపోతే, అంటే హిందుత్వంలో భాగం కదా ఇవన్నీ కూడా, హిందుత్వంలోనే కులాలు ఉన్నాయి కదా, హిందుత్వం నుండి బయటికి వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా ఆ కులం కూడా పోతుంది కదా. ఆ కులం పోయినప్పుడు మీకు వివక్ష కూడా పోతుంది కదా. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎస్సీలుగా ఎందుకు నమోదు చేశారో తెలిస్తే ఆ కులం నుండి బయటికి వెళ్తే లేదా హిందుత్వం నుండి బయటికి వెళ్తే రిజర్వేషన్స్, ఆ కుల హోదా కూడా ఎందుకు పోతుందో మీకు అర్థమైద్ది. తెలీదు, తెలుసుకోరు. కాబట్టి 2 తప్పులు మాట్లాడేటప్పటికి అంబేద్కర్ గారికి తెలియకుండా జరిగిపోయింది, ఆయన ఒప్పుకోలేదు, తప్పది. అలాగే కొన్ని కులాలకు మాత్రమే ఎందుకు చేశారు, ఇది రీజను. మరి ఎస్టీలు మతం మారితే వాళ్ళకి ఎస్టీ కుల హోదా ఎందుకు పోదు అంటే, ఎస్టీ అనేది జీవన శైలికి సంబంధించింది. వాళ్ళు సంచార జాతులు, కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. మతం మారినంత మాత్రాన ఆ జీవన శైలి మారిపోదు కదా. కానీ ఎస్సీల్లో ఉన్న వాళ్ళకు కుల వివక్ష ఇక్కడ. కాబట్టి వీళ్ళు మతం మారిపోతే క్రిస్టియానిటీలో కులం లేదు, కులం లేనప్పుడు వివక్ష కూడా ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ఆ వివక్ష అనేది పోతుంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఎస్టీలకి జీవన శైలి కాబట్టి అది పోదు కాబట్టి, మారదు కాబట్టి వాళ్ళకి కులం కూడా మారదు. అది ఇక్కడ తారతమ్యం స్పష్టంగా ఉంది, అది తెలుసుకోండి. నేను క్రైస్తవుణ్ణి కానీ ఓసీ క్యాస్ట్లో ఉన్నాను. నేను కావాలంటే మా ఏరియా ఎంఆర్ఓ గారిని అడగండి, ఎన్నిసార్లు నేను ఫోన్లో మాట్లాడడం తెలుసా? దేనికి? కావాలని
ఇప్పుడు నేను ఓసీలో ఉన్నాను కదా, నన్ను రూల్గా అయితే బీసీసీలో పెట్టాలి కదా, నువ్వు పెడతావా అని అడిగేవాడిని. చూడండి, విపి గారు సార్థక నామధేయులు బిరుదిచ్చేయచ్చు ఆయనకి. అంటే ఈయన ఉద్దేశంలో ఏంటి అంటే ఈ దేశంలో క్రైస్తవులందరూ బీసీసీ అయిపోతారు అని ఈయన ఉద్దేశం. ఇప్పుడు బాబు మేము పెట్టమని అంటాడు. ఎందుకు పెట్టవు నన్ను, మా ఉద్యోగం పోద్ది అంటాడు. మరి చట్టం చెప్తుంది కదా నీ ఉద్యోగం ఎందుకు పోద్ది? చట్టం ఏం చెప్తుంది? ఓసీలు మతం మారితే బీసీసీ అవుతారనే. ఏ చట్టంలో ఉందారా? ఏ రాజ్యాంగంలో రాశారు ఇది? అది నా దగ్గర అవదండి అంటాడు. అంటే ఓసీలో ఉన్నోడిని బీసీసీలో పెట్టడానికి ఒప్పుకోరు, ఎందుకంటే నాకు రిజర్వేషన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఏ రిజర్వేషన్లు లేవు. నన్ను కానీ బీసీసీలో పెట్టాడు అనుకోండి, నాకేం ఇవ్వాలి? రిజర్వేషన్లు ఇవ్వాలి. అదంత ఈజీ కాదట. అసలు ఎంఆర్ఓతో మాట్లాడాడు ఈయన. ఇప్పుడు ఈయనకి తెలియదు, ఈయనకి తాతూ తెలియదు, ఓనమాలు తెలియవు. ఎంఆర్ఓ ఫోన్ చేస్తే, అరే విపి గారు, ఓసీలు మతం మారితే బీసీసీ ఎందుకు అవుతారు? వాళ్ళు క్రిస్టియన్ అవుతాడు అంతే. ఎస్సీలు మాత్రమే, ఎస్సీల్లో ఉన్నవారు మతం మారితేనే బీసీసీ అవుతారు, అప్గ్రేడ్ అవుతారు కొంచెం. ఓసీ అంటే ఆల్రెడీ అప్గ్రేడ్ కదా, బీసీ కంటే అప్గ్రేడ్ కదా, ఉన్నత కులాలని కదా. మళ్ళీ అక్కడి నుంచి నువ్వు బీసీకి ఎందుకు వస్తావు? బైబిల్ చదవడు, రాజ్యాంగం తెలీదు, ఓ కోట్ వేసుకొని వచ్చేస్తారు. కోట్ వేసుకొచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు ఈయనకి తెలీదు. అంటే ఎదురుగోలు గొర్రెలు చూడండి, వాళ్ళు ఒక్కడికన్నా సెన్స్ ఉందా? బొల్లు వెలిగింది వాళ్ళకి ఒకళ్ళకన్నా? ఓసీల్లో ఉన్నవాళ్ళు మతం మారితే బీసీసీ ఎందుకు అవుతారు, ఏ చట్టం చెప్తుందని ఎవరన్నా అడగగలిగేవాడు ఉన్నాడు అక్కడ? అసలు ఇలాంటి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పేస్తారంటే, అల్లం అంటే తెలుసా అంటే ఆ మాత్రం తెలీదా, బెల్లం మాత్రం పుల్లగా ఉంటుంది అన్నాడు. ఇంకా మీకు ఒక ఐడియా చెప్తా. మీకు ఒకవేళ రిజర్వేషన్స్ కావాలి, నేను మతం మారాను కాబట్టి నేను ఓసీ అయినప్పటికీ నాకు రిజర్వేషన్స్ కావాలి అనుకుంటే కనుక ఒక పోరాటం చేయండి. ప్రేమ కోసం మతం మారిన వారికి కూడా రిజర్వేషన్స్ వర్తింపజేయాలి అని పోరాటం చేయండి. ఆ విధంగా మీరు సక్సెస్ అయ్యారనుకోండి, చట్టం చేశారనుకోండి, ఆ కేటగిరీలో మీకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. మీకు పెద్దగా కాంపిటీషన్ కూడా ఉండదు. మత స్వాతంత్రపు హక్కు అన్నదాన్ని ఒక దాన్ని ఇచ్చి మళ్ళీ ఇదేంటండి, నాకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తే నేను ఎందుకు, నా కులం ఎందుకు మారద్దని అడగాలి మీరు. మత స్వాతంత్రపు హక్కుకి దీనికి సంబంధం ఏంటి? నీకు నచ్చిన మతంలోకి నువ్వు వెళ్ళొచ్చు, ఎస్సీలకు కూడా వాళ్ళకి నచ్చిన మతంలోకి వెళ్ళొచ్చు. కానీ ఎస్సీ హోదా ఎందుకు కోల్పోతారు, అది నిర్వచనం వేరే ఉంది. నువ్వు అసలు ఎస్సీ అయితే కనుక మతం మారడానికే వీల్లేదు, నీకు మతం మారే రైట్స్ నీకు లేవు అంటే అది మత స్వాతంత్రపు హక్కుని హరించడం. కానీ నీ ఇష్టం వచ్చిన మతంలోకి మారొచ్చు అని చెప్తున్నారు కదా, మారు, ఎవరొద్దన్నారు. కానీ మీరు హిందూ వ్యవస్థలో నుండి బయటికి వెళ్తున్నారు కాబట్టి ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు మీకు ఏదైతే ఫలాలు పొందుతున్నారో ఆ ఫలాలు మీరు కోల్పోతారు. ఇది సిస్టమ్ అక్కడ. మతానికి కులానికి సంబంధం ఏంటి? కులాలు ఎలా వచ్చాయి? మతాన్ని బట్టి రాలేదు. ఇప్పుడు కులాలకిను హిందుత్వానికి సంబంధం లేదని చెప్తున్నాడు ఇక్కడ. కానీ కుల వివక్ష అది తీసుకొచ్చి హిందుత్వాన్ని కనకట్టేస్తారు వీళ్ళు. హిందుత్వంలో కులాలు ఉన్నాయి కానీ కుల వివక్ష లేదు. ఒక కులాన్ని చిన్న చూపు చూడమని, ఒక కులాన్ని అణగదొక్కమని ఎక్కడ ఏ గ్రంథాల్లో చెప్పలా. అది సామాజికంగా వచ్చింది కుల వివక్ష అనేది. ఒకవేళ నా తప్పు అనుకోండి, బహిరంగంగా ఒప్పుకుంటాను, నేను తప్పుగా ఆలోచించాను ఈ విషయాన్ని అని చెప్పాక. ఇప్పుడు చాలా తప్పుగా మాట్లాడారు. ఓసీలు మతం మారితే బీసీసీ అయిపోతారు అనే ఒక అపోహ, అపార్థం, అజ్ఞానం, ఇవన్నీ కూడా తప్పే. కాబట్టి దాన్ని సరి చేసుకోండి. బహిరంగంగా నాకు తెలియక అజ్ఞానంతో మాట్లాడాను అని చెప్పి ఒప్పుకోండి. గతంలో కూడా ప్రవీణ్ పగడాలు పోయినప్పుడు నా మీద ఒక ఫేక్ ప్రాపగండా తయారు చేస్తే దాన్ని నా ప్రచారం చేశాడు. అక్కడున్న క్రైస్తవులు రెచ్చగొట్టడానికి వాడాడు. అంటే అవకాశం దొరికితే విషం కక్కుతాడు ఈయన, మామూలుడు కాదు. ఈ బీసీసీ రద్దు అయిపోతే ఏమవుతుందో తెలుసా? క్రైస్తవులు ఎంత మంది ఉన్నారో ఆ దమ్మేంటప్పుడు తెలుస్తుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా విపి స్టేట్మెంటే చూడండి. 2% కాస్త 2% కాస్త 40% అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే నాకు రిజర్వేషన్స్ పోతాయి కాబట్టి నేను హిందూనే అని చెప్పుకునేవారు ఏ కులాల్లో ఉన్నారు? ఎస్సీ, ఓన్లీ ఎస్సీ కదా. మిగిలిన వాళ్ళందరూ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, హిందూ అయితే హిందూ అని చెప్పుకుంటున్నారు. అసలు టోటల్ పాపులేషన్లో ఎస్సీలు ఎంతమంది? భారతదేశ జనాభాలో సుమారుగా 16%. అంటే 16 + 8 150 కోట్లలో 24 కోట్ల మంది ఎస్సీ జనాభా ఉన్నారు. ఇందులో ఒక 60-70% మతం మారిపోయారు అనుకుందాం. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఎస్సీలు హిందువులుగానే ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాలను తీసుకోకండి, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో చాలామంది దళిత సోదరులు హిందువులుగానే ఉన్నారు కదా. ఆంధ్రాలో ఎక్కువ జరిగాయి కనుక ఆంధ్రాలో ఉన్నట్లే భారతదేశం అంతా అలాగే ఉందనుకోవద్దు.
కనుక ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే ఎస్సీ జనాభాలో ఒక 60-70% మంది మతం మారిపోయారు అనుకుందాం. పోనీ 70% వేసుకోండి. ఇప్పుడు 24 కోట్ల 70% మంది ఎంత? 16,80,00,000. పోనీ 17 కోట్లు వేసుకో. పోనీ నీ శాడిజం కోసం 20 కోట్లు వేసుకో. ఇది వాస్తవంగా ఎస్సీలు అందరూ మతం మారిపోయినా కూడా 20 కోట్ల మందికి మించరు. ఈయనేమంటున్నాడు 40% అయిపోతారు అంటున్నాడు. అంటే ఈయనకి ఎంత పర్సంటేజ్ అంటే ఎంత వస్తుంది, నెంబర్ ఎంత వస్తుంది తెలీదు, లెక్కలు తెలియవు, చట్టం తెలీదు, రాజ్యాంగం తెలీదు, కామన్ సెన్స్ లేదు. కోటేసుకుని వచ్చేస్తాడు. ఇక హాస్టల్ అందరూ అంతే కదా, ఏమి తెలియదు, పొట్ట కోస్తే అక్షరం మొక్క ఉండదు, కోటేసుకొచ్చి మాట్లాడేస్తామంటారు. అప్పుడు ఇంకో కౌంటర్ వచ్చేస్తుంది. మరి మనుషులు పెట్టిన ప్రతి కట్టడకి లోబడి ఉండమన్నాడు కదండి. అంటే మగాళ్ళు పెళ్లి చేసుకొచ్చాను కట్టడ పెట్టారు, మరి లోబడి ఉంటావా? మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనేది వెసులుబాటు, స్వేచ్ఛ. మీకు ఇష్టమైతే చేసుకోండి అని చెప్పింది అనుకోండి సుప్రీంకోర్టు. దాని అర్థం ఏంటి? చేసేయమంటారా మీకు? చెప్పండి. మరి మగాళ్ళు పెళ్లి చేసుకొచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా లేదా? ఆడళ్ళు పెళ్లి చేసుకొచ్చని తీర్పిచ్చిందా? సహజీవనం తప్పు కాదని తీర్పిచ్చిందా? మరి అన్నీ ఓకేనా? మనుషులు కట్టడానికి లోబడదామా? ఇష్టమైన వాళ్ళని చేసుకోమని చెప్పింది స్వామి కోర్టు. నువ్వు అమ్మాయిని చేసుకున్నావు కదా, నేను ఎవరైనా ఆపారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావేంటి అని ఎవరైనా పోలీసులు వచ్చి కేసు పెట్టారు నీ మీద? అసలు ఎట్లా వీపీ గారు ఇది ఎలా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు మీరు ఇవన్నీను? ఇది కూడా ఒక ఆర్టే కదా, చిన్న విషయం కాదు. బిబ్లికల్గా అనుకూలంగా ఉంటే ఓకే, బిబ్లికల్గా అనుకూలంగా లేనప్పుడు బిబ్లికల్గా ఉంటే అంటే రాజ్యాంగం అంటే నీకు లెక్కలేదు. శూద్రులను ఎంత అనగదొక్కేశారో మన దేశంలో మనకు తెలుసు ఆ విషయం. ఈయనకి శూద్రులు అనే పదానికి అర్థం తెలియదు. శూద్రుల్లోకి కమ్మ, కాపు, రెడ్డి, వేలమ వీళ్ళందరూ కూడా శూద్రులు అవుతున్న విషయం తెలియదు. శూద్రులు అంటే దళితులు అనుకుంటాడు ఈయన. దళితులకి శూద్రులకి తేడా తెలియదు, ఒక చరిత్ర తెలియదు. వద్దులే, మళ్ళీ మొత్తం ఇష్టంతా చెప్పాలి. మనం చదివాం చరిత్రలో. నేను చదివాను, ముఖ్యంగా నేను చదివే ఎన్నో పుస్తకాలు నా దగ్గర. కావాలంటే మా ఇంటికి రండి చూపిస్తాను, 4 బస్తాలు ఉన్నాయి. మొన్నే అటకెక్కించాం. ఓవరాల్గా ఈయనకి అసలు కించిత్ పరిజ్ఞానం కూడా లేదు ఈ విషయం మీద. కానీ కోట్ వేసుకున్నాడు కాబట్టి నేను మాట్లాడే రైట్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్పాడు, ఇవి అసలు మధ్యలో వచ్చాయి కాబట్టి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అంట. మరి భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం కూడా మధ్యలోనే వచ్చింది. దాన్ని మేము ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఇది హిందూ దేశంగానే పరిగణించాలి కదా. అంటే భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లింల కోసం, భారత్ హిందువుల కోసం, హిందూ దేశం కదా. తర్వాత సెక్యులర్ అనే పదాన్ని 1976లో యాడ్ చేశారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అదిగాక ఆ టైంలో ఎమర్జెన్సీ అమలవుతుంది. ఎమర్జెన్సీ అమలవుతున్నటువంటి టైంలో నిరంకుశత్వంగా సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేశారు. దాన్ని మేము ఎందుకు ఒప్పుకోవాలి? మా హిందువులు ఎందుకు ఒప్పుకోవాలి? ఇది హిందూ దేశమే అని ప్రకటించాల్సిందే ఆ లెక్కకు వస్తే. మరి దానికి ఒప్పుకుంటావా? అది ఒప్పుకోము. రాజ్యాంగంలో సెక్యులర్ ఉంది కదండి, ఇప్పుడు వచ్చిందని సెక్యులర్. అదే అంబేద్కర్ గారు రాయలేదండి. కాబట్టి సెలెక్టివ్గా మీకు ఎక్కడెక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడక్కడ ఆయా విషయాలను తీసుకుని ఎక్కడ మీకు ఇబ్బంది కలుగుతుందో అక్కడ మాత్రం మేము ఎందుకు ఒప్పుకోవాలి, మాకేం సంబంధం అంటారా? ఇప్పుడు ఎస్సీలకి రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పింది ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగం రిజర్వేషన్స్ కల్పించినప్పుడు మాత్రం తీసుకుంటావా? నువ్వు ఈ వర్గంలో లేకుండా బయటికి వెళ్తే ఇవి వర్తించవు అని చెప్పింది కూడా రాజ్యాంగమే. ఇది రెండోది నేను ఒప్పుకోను అంటే అసలు మొదటి కూడా ఒప్పుకోవద్దు, అది కూడా నీకు వర్తించదు. రాజ్యాంగానికి లోబడితేనే రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. నువ్వు రాజ్యాంగానికి లోబడకపోతే ఎవరికి దోషిందో చేస్తాడు. అప్పుడు నీకు రాజ్యాంగం కావాలి, చట్టాలు కావాలి. మళ్ళీ బైబిల్లో వీళ్ళకి నచ్చిన విషయాలు తీసుకుంటారు కదా, వీళ్ళకి అనుకూలంగా ఉన్న విషయాలు తీసుకుని ఇదే బైబిల్ అని చెప్తారు కదా. అదే బుద్ధి ఇక్కడ చట్టాలు రాజ్యాంగం విషయంలో కూడా వీళ్ళు అదే ఫాలో అవుతున్నారు. కించిత్ కామన్ సెన్స్ లేకుండా, మినిమం బేసిక్స్ తెలియకుండా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది పాస్టర్లు అయిపోతున్నారు, కోట్లు వేసుకుని స్పీచ్లు ఇచ్చేస్తున్నారు. అది ఈరోజు క్రైస్తవంలో మేధావులం అని ఫీల్ అవుతున్న వాళ్ళ యొక్క పరిజ్ఞానం. వీళ్ళని మహానుభావులుగా లేకపోతే దైవజనులుగా చూసేటటువంటి ఆ గొర్రెల పరిస్థితి గురించి మనం మాట్లాడుకోకపోతే మంచిది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.